ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన డాక్టర్ అనుష గారి యొక్క సాక్ష్యమును ప్రార్థన పూర్వకంగా ఆలోచించిండగా మా జీవితంలో ఇటువంటి గొప్ప సాహస కార్యములు, ఆశ్చర్య కార్యములు, శూర కార్యములు జరిగించగలరు అని మేము ఈ విన్న సాక్ష్యములు బట్టి మేము విశ్వసిస్తున్నాం. మా జీవితాల్లో కూడా మీ అద్భుత కార్యములు జరిగించగల సమర్థుడవు అని మేము నమ్ముచున్నాం, విశ్వసించుచున్నాం, రూఢిగా నమ్ముచున్నాం. అపనమ్మకము మా హృదయములలో రాకుండా సహాయం చేయి. తెరవబడిన గ్రంథంలో ఉన్నవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ రాత్రి ఆయన సముఖములో కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న దేవుని శాంతి, సంతోష, సమాధానములు ప్రతి గృహములో వర్ధిల్లబడునుగాక. ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకోబోతున్నాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియో ధర్మానుసారమైనదియో మీ దాసుల ఎడల చేయుడి. యజమానులు అంటే ఎవరండి? ఓనర్స్. ఉదాహరణకి ఒక మంచి చక్కటి ఇల్లు కట్టుకున్న ఒక ఓనర్ ఉన్నారు. ఆయన ఆ ఇంటికి యజమాని. ఆ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు రెంట్గా ఉంటున్నారు. అంటే ఆ యజమాని చెప్పిన దాని ప్రకారంగా ఆ ఇంట్లో ఎవరైనా అద్దెకు వస్తే వాళ్ళు యజమాని చెప్పిన దాని ప్రకారం వాళ్ళు లోబడాలి. అవునా కదండి? ఒక ఇంటిలో అద్దెకొచ్చిన ఒక యజమాని మాట ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా ఆలకిస్తున్నారే. మరి మనకు యజమాని ఎవరు? మనకు యజమాని ఎవరండి? మన ప్రభువారే. మనం ఆయనకు దాసులము. ఏది? పాపానికి దాసులం కాదు, దేవునికి దాసులము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. మనం ఎవరి దాసులం అండి? ఎవరి దాసులం?
దేవుని దాసులం, పాపానికి దాసులం కాదు, అపవాదికి దాసులం కాదు, దేవుని దాసులము. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. రోషము గల ఆత్మీయ జీవితాన్ని ఈ రోజున ఎంతమంది కలిగి ఉంటున్నారండి? ఈ రోజున ఎంతమంది కలిగి ఉన్నారు? చాలా అరుదు. నా ప్రియమైన సహోదరులారా, ఒక క్రైస్తవుని జీవితం పాపానికి రాజీ పడే జీవితం కాదు. ఒక క్రైస్తవుని జీవితం పాపానికి నో అని గట్టిగా చెప్పే క్రైస్తవులు ఉన్నారు. పాపాన్ని అసహించుకొని పరిశుద్ధత వైపు ప్రాకులాడే జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ పరిశుద్ధతను అసహించుకొని పాపానికి ఆకర్షితులై చివరికి అది నేను దేవుని ఎదుట నేను దోషిగా నిలబెడుతుంది. పాపము నేను ఒకనొక రోజున దేవుని ఎదుట నేను దోషిగా నిలబెడుతుంది. అది ఎట్లాంటి బంధకాలైనా కానివ్వండి, అది ఎట్లాంటి బంధకాలైనా కానివ్వండి. కానీ ఆ బంధకాల నుండి విడిపించగల దేవుని వైపు చూడు. తప్పకుండా ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు నీ జీవితంలో దేవుడు నువ్వు ఎట్లాంటి బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుండి దేవుడు నీకు విడుదలను గ్రహించగల సమర్థుడు. ఆమేన్. ఒకళ్ళది ఆరోగ్య పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అది ఎట్లాంటి పరంగా కావచ్చు. నీ జీవితము ఈ రోజున అనేకుల యొక్క జీవితం ఎలా ఉన్నదంటే నానా విధమైన బంధకాలలో బంధించబడి ఉన్నారు, కట్లలో బంధించబడి ఉన్నారు. అటువంటి వారికి విడుదల కావాలి. ఈ రోజున పాపమనే బంధకాలలో బంధించబడి ఉన్నారు, పాపమనే కట్లలో కట్టబడి విడుదల లేక కృంగి కుములుతూ ఉన్నారు నేటికి. అటువంటి వారి బంధకాలకు కట్లకు ఈ రాత్రి దేవుడు వారికి విడుదలను అనుగ్రహించును గాక. చదవండి. యజమానులారా, పరలోకములో మీకును యజమాని ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. పరలోకంలో మీకు యజమాని ఉన్నాడు అంటే ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్న మాటలు. నిజంగా ఈనాటి సేవకులకు, దైవజనులకు ఒక చక్కటి మాదిరి ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అపోస్తలుడైన పౌలు గారు మాత్రమే. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎంత ధైర్యము, ఎంత ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే నిజంగా ఈ మాట గుండెలో నుంచి వస్తుందండి. బ్రతికితే ఈ కొన్నాళ్ళు పరిచయం చేస్తాను, చనిపోతే దేవుని కొరకు అని ఎవరన్నారు? ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. Let's turn to the Philippians chapter 1 verse 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
ఏంటండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత తెగింపు చూడండి, ఎంత సమర్పణ చూడండి. ఇటువంటి తెగింపు, ఇటువంటి త్యాగము, ఇటువంటి సమర్పణ గల దైవజనులు ఈనాటి తరములో దేవుడు లేపును గాక. నా ప్రేమైన సహోదరులారా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు సంభవించినా, అధికారులే తిరగబడినా, నీవు దేవుని పక్షమున నిలబడినంత కాలము ఏ అధికారము, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, ఒక్క మాట చెప్పాలంటే భయము నీకు నీకు కనుచూపు మేరలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు కనుచూపు మేరలో ఉందంటే నీకు అది సమీపంగా ఉండదు. అంటే ఆ భీతి, ఆ భయము నీ నుంచి, అంటే నీకు సమీపంగా దేవుడు ఉంచడు. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఆయన తన అగ్ని కంచె ఉంచుతాడు. ఆమేన్. నీ చుట్టూ ఆయన అగ్ని కంచె ఉంచితే ఎట్లాంటి శత్రువు దండైనా, ఎట్లాంటి భయమైనా నీ దగ్గర సమీపంగా నీకు సమీపిస్తుందా? ఏ తెగులు నీ గుడారమున సమీపించుదని వాగ్దానము చేసిన దేవుడు నీ జీవితంలో భీతి గాని, భయము గాని అవి నీకు సమీపంగా ఉంటాయా? నువ్వు దేవుని పక్షంలో ఉన్నంత కాలము ఉండదు. వాటి స్థానమే ఉండదు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేని యందు? దేని యందండి? ప్రార్థన యందు మెలకువగా ఉండండి. ప్రార్థన యందు మెలకువగా ఉండి ఈ లోకంలో వచ్చే ప్రతి విధమైన శోధనలను జయించాలి అనండి. ప్రతి విశ్వాసికి మోకాళ్ళ ప్రార్థన అనుభవము కలిగి ఉండాలి, ఉండాలి, ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన అపవాది యొక్క సైన్యాన్ని చిత్తుగా మనము ఓడించగలము. అవునా కదా? అవునా కదండి? మోకాళ్ళ ప్రార్థన అపవాదికి మనం ప్రార్థన చేయడం ఇష్టం లేదు. ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలనుకున్న టైంలో ఏదో పని పెడతాడు. ఏదో బంధువులు రప్పిస్తాడు, స్నేహితులు రప్పిస్తాడు, వాళ్ళని పంపిస్తాడు, వీళ్ళని పంపిస్తాడు, వీళ్ళని పంపిస్తాడు, వాళ్ళని పంపిస్తాడు. ఆ రోజంతా నాశనం. ఒకసారి దైవజనులు ఎస్ఎన్ గారు ఎట్లాగే మ్యాగజైన్ ప్రింట్ చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. ఒక అతను వచ్చాడు. అన్న ఏంటి క్యాంపుకి వెళ్తున్నావు? ఏంటి ఎంతమంది వెళ్తున్నారు? ఏంటి అది ఇది ఇది అది అని అనుకుంటా అడుగుతా ఉన్నారు. ఆ రోజంతా పోయింది. అయ్యా, ఆయన మళ్ళీ వస్తారు, మళ్ళా నా సమయంతో నాశనం అయిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు అనంటే, ఇప్పుడు ఏం చేయమంటావు నాయన అని అనుకుంటా వెళ్తుంటే ఆయన కంటే ముందు వచ్చి అక్కడ ఆయన రూమ్ దగ్గర కూర్చున్నారంట. చూడండి. అయితే ఇక్కడే దైవజనులు యేసు గారు ఏం చేశారంటే, సరే ఇటు రాక నాకు వచ్చావు కదా, రా గంటలు ప్రాణం తీసుకున్నాప అంటే అన్న బిజీ ఉంది వెళ్ళాలన్నాడు. బిజీ ఉంటే ముందులే కానీ
గంట ప్రార్థించుకున్నారా అన్నాడు అంతే. ఇక ఆ క్షణంలో ఇక లేచిపోయాడు అంతే. అపవాదికి ప్రార్థన అంటే హడలు. ఆమేన్. ప్రార్థన వలన ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల మీద మనము జయమును మనము పొందగలము. ఎట్లాంటి బంధకాలనైనా, ఎట్లాంటి కట్లనైనా, ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితులకైనా మనము మోకరించి ఏక మనసుతో ఏక భావంతో ప్రార్థించినప్పుడు ఆదిమ సంఘమంతా పేతురు కొరకు ప్రార్థించినప్పుడు పేతురును చెరసాలలో నుంచి బయటికి రప్పించిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో ఒక అద్భుతం, ఒక ఉజ్జీవ జ్వాల మీ గృహాలలో రగలాలి అంటే ఏక మనసుతో కలిసి ఏక మనసుతో మోకరించి ప్రార్థించి చూడండి. మీ గృహంలో గొప్ప ఉజ్జీవ జ్వాల రగులుతుంది. ఆమేన్. నా ప్రేమైన సహోదరులారా గమనించి, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని. చూశారండి, వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయము దేవుడు మాకు ఇవ్వాలని, మా కోసం ప్రార్థన చేయమని ఎంతగా అడిగారే. ఎంతగా అడుగుతున్నారు చూడండి. ఏదో బైబిల్ తీసి డబ్బడవాళ్ళు ఏదో 2-3 రిఫరెన్స్లు చెప్పేసి ఆమెనని చెప్పి ముగించుకుంటే అది కుదరదు. ఈ రోజున కల్పనా కథలు, కట్టు కథలు ఇవి బాగా ఎక్కువైపోయినాయి ప్రస్తుత దినాల్లో. వాక్యము ఉన్నట్లు చెబుతుంటే వాళ్ళకి నచ్చట్ల. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే పెన్నం మీద దోశ అట్లా మాడిపోయి దోళ మొహాలు అట్లా అయిపోయింది. అవుతున్నాయి ఏంటండి, పెన్నం మీద దోశలు ఏచిన దోశలు ఎట్లా మాడిపోయి, కలిసి దోశన మాడిపోతే ఇంకో దోశను వేసుకోవచ్చు. మొహాన మాడితేనే మహాడేజరు. అవునా కదండి, అవునా కదా. పెన్నం మీద ఒక దోశ కొంచెం మాడిపోతే ఇంకో దోశ వేసుకోవచ్చు, కానీ మొహాన మాడిపోతున్నాయి. ఏది వాక్యం ఉన్నట్లు చెప్తుంటే. ఎందుకంటే ఉన్నట్లుగా వాక్యము చెప్పితేనే ఆ వాక్యములో ఉన్న శక్తి అనేకుల గుండెలకు వెళ్ళాలి, వారి బ్రతుకులు మారాలి, అంతవరకు వారి దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. ఇదే ఒక దైవజనుడు, ఒక సేవకుడు విశ్వాసుల దగ్గర నుంచి కోరే ఒకే ఒక్క కోరిక, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈ మాట చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మాట. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘము వెలుపట ఉన్న వారితో
జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే సమాజంలో సమాజంలో నివసిస్తున్న మనుషులతో జ్ఞానము కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎట్లాంటి జ్ఞానం? ఎట్లాంటి జ్ఞానం అండి? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3:15-16 వచ్చిన. యాకోబు రాసిన పత్రిక 3:15-16. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏదైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఇది దేవుడు మనకు అనుగ్రహించే పై నుండి వచ్చే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశమని జ్ఞానమును గురించి బైబిల్లో అనేక పర్యాయములుగా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించారు. అయితే ఈ రోజున దేవుని వాక్యము వెలుగులో ఈనాటి తరములో ఉన్న మనుషులు ఏ జ్ఞానమును కలిగి ఉన్నారో ఒకసారి పరీక్షించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఈ లోకము యొక్క పైనుండి వచ్చే జ్ఞానము కంటే లోకములో ఉన్న దయ్యముల జ్ఞానమును ఈ రోజున కలిగి ఉన్నారు. నా ప్రేమైన సహోదరులారా, ఈ క్షణికమైన ఈ దయ్యముల జ్ఞానము నువ్వు ఇతరులను మోసం చేయాలనుకున్నావేమో, కానీ యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. నువ్వు దేవునిని కూడా మోసపరుస్తున్నావు. గమనిస్తున్నావా? గ్రహిస్తున్నావా? అందుకని స్కూలింగ్లో తల్లిదండ్రులు పిల్లలు అంటారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక విధంగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంకో విధంగా అంటే తల్లిదండ్రులు అంటారు, నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూడద్దు, నీవు మోసం చేసుకుంటున్నావు. నా ప్రియమైన సహోదరులారా, గమనించు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రకంగా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటే, నువ్వు దేవుని మోసం చేయాల్సిన, నువ్వు దేవుని కదా మోసం చేసేది. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నీవే మోసపరుచుకున్నావు సహోదరా, సహోదరి. నీ జీవితంలో దేవుడు ఎన్నో సార్లు అవకాశం ఇచ్చాడు, దాన్ని నువ్వు కాలదనుకుంటున్నావు. ఆయన సన్నిధిలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు ఎన్నో విధాలుగా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు చేతులారా కాలదనుకుంటున్నావు. నా ప్రియమైన సహోదరులారా, అంచె దినములలో ఉన్నాం.
కృపాకాలము చివరిలోకి రాబోతున్నాం. గట్టి గింజ ఏదో, తాలు గింజ ఏదో ఒక క్లారిటీకి రాబోయే దినం ఒకటి రాబోతుంది. గట్టి గింజ దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతుంది. అంటే గట్టి గింజ అంటే ధాన్యం అంటారు కదండి, బియ్యపు గింజ. గట్టి గింజ, తాలు గింజ పొట్టు. అందుకని మొదటి దావీదు కీర్తనలో ఉండదు, గాలికి చెదరగొట్టు. ఏంటంటే తెలీదా మీకు? గాలికి చెదరగొట్టు పొట్టు. గాలి ఎటు ఏ దిశ మలిస్తే పొట్టు అటు ఎగిరిపోతా ఉంటది. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పమంటారా? ఒక కాలువలో బ్రతికున్న చేప ఆ కాలువలో ప్రవహించే నీళ్లకు ఎదురెగుతుంది. అదే సచ్చిన చేప ఆ కాలువ ఏ దిశగా ప్రవహిస్తుందో కాలువ నీళ్ళతో పాటు కొట్టుకొని గమనించారా? చురుకుగా ఉన్న మనస్సాక్షికి, చచ్చిన మనస్సాక్షికి ఉన్న వ్యత్యాసం ఇది. చురుకుగా ఉన్న మనస్సాక్షి వాక్యపు వెలుగులో తన స్థితిని తాను గ్రహించుకొని పశ్చాత్తాపడి ఇంకా దేవునికి సమీపంగా చేరుతాడు. అదే సచ్చిన మనస్సాక్షి దేవుని భయం లేకుండా లోకానుసారమైన దయ్యాల జ్ఞానమును కలిగి ఉంటాడు. ఇతరులను తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన క్రియల ద్వారా ఇతరులకు మనస్సును ఏం చేస్తాడు తెలియదా మీకు? దేవుని భయం లేనట్లా ఉంటారు, అల్లరి చిల్లరగా ఉంటారు. నా ప్రేమైన సోదరులారా గమనించి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకు? దేవుని వాక్యము వారి బాల్యములోనే, వారి హృదయాల్లో దేవుని మాటలు వారి హృదయంలో మీరు విత్తినప్పుడు ఆ విత్తిన విత్తనం అది మొక్కై మొలిచి మహావృక్షమై దేవుడు అతనినే కాక అతని ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే, ఈ రోజున మీలో ఎంతమంది మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని వారు హృదయాలు నింపుతున్నారు? ఈ రోజున అనేకులు తమ బిడ్డలకు హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపవలసినది బదులు సినిమాలతో, సినిమా పాటలతో నింపి సమాజంలో చిన్న పెద్దలతో గౌరవం లేకుండా రోజున మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆలోచించు. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోండి. మీలో ఎంతమంది అన్నంలో కూరను కలుపుకుంటారు? ఎందుకు అంటున్నానంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపా సహితంగాను ఉండాలని అంటే
మీ హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనం ఉండాలి. అది చిన్నవాడైనా పెద్దవాడైనా, మనుషుల దృష్టిలో చిన్న పెద్ద అనేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని దృష్టిలో నీవు కేవలం ఒక నరమాత్రుడివే. కూరలో ఉప్పు లేకపోతే రుచిగా ఉండదండి? రుచిగా ఉంటుందా? ఉండదు. మన మాటలలో, మన సంభాషణలో మృదువుగా ఓర్పు సహనము కలిగి ఉన్నప్పుడే అప్పుడు మనలో దాగి ఉన్న క్రీస్తు స్వరూపాన్ని ఇతరులు చూడగలుగుతారు. వారనే మాట ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు మాకు కావాలి అని చెప్పి మన వెనకాలే జీవం గల దేవుని మందిరానికి వస్తారు. ఎప్పుడు మన సంభాషణలో ఉప్పు వేసినట్లు రుచికరంగా, అంటే మనం మాట్లాడే మాటల్లో ఆ మృదుత్వం, కృంగి ఉన్న వారి హృదయాలకు ఆదరణ కలిగించే విధంగా. అంతేగాని వాళ్ళ మనసులో అసలే గాయపడిందంటే ఇంకా గాయపెట్టే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా లేరండి? అసలే గాయపడి ఓ పక్కన బాధపడుతూ ఉంటే ఇంకా పూలలు పెట్టి గెలికే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి సంభాషణ దేవుడికి ఇష్టమైంది కాదు. మన సంభాషణ, మన నోట నుండి వచ్చు దేవుని యొక్క మాట కృంగి ఉన్న వారికి ఓదార్పునిచ్చే విధంగా ఉండాలి. నిరాశలో ఉన్న వారికి నీవు వాళ్ళు ఏమని అడిగారు తెలుసా? మనల్ని మనం వాళ్ళకి సువార్తను ప్రకటించినప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు నా స్థితిని మార్చగలడా? అవునా కదండి? అసలు ఇంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు, అసలు ఏంటి నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పతనం ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని అంటే నీలో ఉన్న జీవం గల దేవుని యొక్క లక్షణాలను వాళ్ళు చూశారు, గమనించారు అని అర్థం. నా ప్రియమైన సహోదరులారా, గమనించు. మనము పాపానికి దాసులము కాదు, దేవునికి దాసులము. కనుక ఆయన ఎట్లాంటి మాదిరిని మనకు కనపరిచారో అదే మాదిరిని నేటి సమాజంలో మన కనులు ఎదుట ఉన్న మనుషులకు మనం కనపరుద్దాం. మన ద్వారా ఆయన ఘనమైన నామానికి మహిమ కలిగించే విధంగా మన సంభాషణ ఉప్పు వేసినట్లు, రుచికరంగా ఉన్నట్లు, వాక్యము వెలుగులో మన జీవితాలను సరిచూసుకున్నాం, సరిదిద్దుకున్నాం. ఆయన దృష్టికి మన ప్రార్థన, మన నోటి మాటలు, మన హృదయాలోచనలు ఆయన దృష్టికి అంగీకారములుగా ఉన్నట్లు మన జీవితాలను, మన హృదయాలను దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించి సరిదిద్దుకున్న ఈ కొద్ది మాటలు దేవుని మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ వినవర్తమానము మా హృదయాల్లో ముద్రించము. ఎంతమంది అయితే ఇప్పటికీ కూడా వారి జీవితాలలో కన్నీళ్లతో వారి దినములు గడుపుతున్నారో వారి కన్నీటిని ఆనందనాట్యంగా మార్చి వారి ద్వారా వారి గృహంలో మీ వెలుగును ప్రసరింపచేసి ప్రతి విధమైన ఆటంక శక్తులను, అంధకార క్రియలను లయపరిచి మీ నామములో శక్తి ఉన్నది, మీ నామములో విజయం ఉన్నది, మీ నామములో గొప్ప విడుదల ఉన్నది, మీ నామములో గొప్ప విమోచన ఉన్నది. అటువంటి మీ నామమును
మేము ఆరాధించుకుంటున్నాం. మీ నామములో ఉన్న ప్రత్యేకతను అనేక మందికి తెలియజేసి, మీలో ఉన్న ప్రేమను అనేక మందికి తెలియజేసి, మీ సువార్తను ప్రకటించే వాళ్ళుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై మీకు వందనాలు. ఈ వినవర్తమానము మా హృదయాల్లో ముద్రించము. మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకొని మీకు ఇష్టలుగా జీవించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.